పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడడంతో ఏపీలోనూ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే 5 రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. వర్షాలకు తోడు ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడతాయని వివరించింది. ప్రజలు ఎత్తైన భవనాలు, చెట్ల కింద ఉండవద్దంటూ అధికారులు హెచ్చరించారు. అలాగే గాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు ఉంటుందంటూ తెలిపింది. ఇవాళ, రేపు, ఎల్లుండి కోస్తాంధ్ర, యానాంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వివరించింది. అలాగే రాయలసీమలో ఇవాళ అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఇక ఏపీకి సంబంధించిన వర్షాభావ పరిస్థితులపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జార్జ్ అందిస్తారు. జార్జ్, ఏపీలో రాగల 24 గంటల పాటు భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే తెలిపారు. ముఖ్యంగా బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. దీనికి తోడు ఉపరితల ఆవర్తన ద్రోణి కూడా కొనసాగటం, అలాగే నైరుతి రుతుపవనాలు సైతం కూడా చురుగ్గా కదులుతూ ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే గనక కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఇటు పార్వతీపురం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, ఈస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరితో పాటు ఇటు ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో సైతం కూడా కాస్త మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. తీరం వెంబడి గాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 70 కిలోమీటర్ల వరకు కూడా వీచే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. అయితే గత 15 రోజులుగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. రాష్ట్రంలో ఏదో ఒక చోట సైతం కూడా వర్షాలు అనేవి కురుస్తూనే ఉన్నాయి. టెంపరేచర్స్ సైతం కూడా గరిష్టంగా 34 నుంచి 37 డిగ్రీల మధ్య మాత్రమే నమోదవుతూ వస్తూ ఉన్నాయి. దీనికి ప్రధాన గల కారణం చూసుకున్నట్లయితే కనుక నైరుతి రుతుపవనాలు ఏవైతే ఉన్నాయో అవి 8 రోజులు ముందుగానే కేరళని తాకడం, అంతేకాకుండా ఈ నెలాఖరు లోపు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ను తాకుతాయని భావించినప్పటికీ 24వ తేదీనే ఈ ఆంధ్రప్రదేశ్ను నైరుతి రుతుపవనాలు తాకడం జరిగింది. ఇప్పటి వరకు నైరుతి రుతుపవనాలకు సైతం కూడా ఈ అల్పపీడన ప్రభావంతో చురుగ్గా ముందుకు సాగుతూ ఉన్నాయి. దాదాపుగా జూన్ 2వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల వరకు కూడా ఈ నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. ఈ నైరుతి రుతుపవనాల విస్తరణ, అంతేకాకుండా ఈ అల్పపీడన ద్రోణి, అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు అనేవి కురుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక నిన్నటి నుంచి కూడా చాలా చోట్ల వర్షపాతం అనేది నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో చాలా చోట్ల కూడా 80 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది నమోదైంది. ఈ రోజు కూడా అదే స్థాయిలో వర్షపాతం అనేది నమోదవుతుందని వాతావరణ శాఖ చెబుతుంది. మరొక వైపు అల్పపీడన ప్రభావంతో సముద్రం సైతం కూడా చాలా రఫ్గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అలల ఉధృతి కూడా చాలా పెరిగిన పరిస్థితిని మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ఏదైతే మనం ప్రస్తుతం విశాఖ సాగర్ తీరం వద్ద ఉన్నామో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక అలల ఉధృతి సైతం కూడా చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సముద్రం సైతం కూడా ముందుకు చొచ్చుకు వస్తూ ఉంది. ఈ అల్పపీడనం ఇది ఒడిశా తీరం వైపు పయనిస్తూ ఉంది. ఉత్తర వాయువ్య దిశగా పశ్చిమ బెంగాల్ వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. రాగల 24 గంటల్లో ఇది వాయుగుండంగా మారుతూ ఉంది. ఇది వాయుగుండంగా మారి పశ్చిమ బెంగాల్ వైపు పయనిస్తూ ఉంది. అయితే వీటన్నిటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా సైతం కూడా ఈ రాగల 5 రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాలు, 1-2 చోట్ల సైతం కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతూ ఉంది.